చికెన్ కర్రీ కోసం అయితే కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకొని ఒక బిర్యానీ ఆకు అలాగే టమాటాలు కూడా వేసి టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పసుపు, కారం, రుచికి తగినంత ఉప్పు అలాగే చికెన్ మసాలా వేసి ఒక 2 minutes ఫ్రై చేసుకొని మూత పెట్టి పావుగంట అయితే సిమ్ ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా ఉడికిస్తే నీచు నీళ్ళన్నీ పైకి తేలుతాయి. ఎప్పుడు చికెన్లో వెంటనే వాటర్ వేయకూడదు. ఇలా నీచు నీళ్ళన్నీ పోయిన తర్వాతే మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే వేసుకొని ఇంకో పావుగంట సేపు సిమ్ ఫ్లేమ్లో అయితే మూత పెట్టి ఉడికించాలి. ఇలా అయితే ముక్క మెత్తగా ఉడుకుతుంది. దాని తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఇదైతే రైస్లో కానీ అలాగే చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.